నేను అనుమానపడ్డాను సైమిత కరెక్ట్ కాదేమో అని, కానీ కార్తీక్ నమ్మాడు. నేను ఈ సినిమాకి ఈ హీరోయిన్కి పెద్ద పెద్ద కళ్ళు ఉండాలనుకున్నా. సో అలాంటి కళ్ళు లేవి అమ్మాయికి అనుకున్నా. బట్ ఒక్కసారి తన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నాకు కార్తీక్ కరెక్ట్ అనిపించింది. చాలా 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 బాగా చేసింది, చాలా అందంగా ఉంది సంయుక్త. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ సంయుక్త. థ్యాంక్ యూ. అండ్ బాపి అండ్ సాయి, ఎవరైనా మర్చిపోతున్నానేమో. అండ్ అజనీష్ కూడా కార్తీక్ ఎంచుకున్న టెక్నీషియన్స్ అంతటిని. హీఈస్ కాంతారా మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్. ఈ సినిమాకి అద్భుతమైన సౌండ్. బికాజ్ విరూపాక్ష అనే సినిమాకి ఇలాంటి థ్రిల్లర్స్కి, ఈ హారర్ థ్రిల్లర్స్కి డెఫినెట్గా పెద్ద సపోర్ట్ బ్యాక్గ్రౌండ్ కావాలి. అలాంటప్పుడు తను ఎంచుకున్నాడు. అజనీష్ అమేజ్. చాలా 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 అంటే నేను ఒక 4 రీల్స్ చూశాను మొట్టమొదటి వచ్చినప్పుడు. చాలా చాలా సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. మీరు ఇలాగే చేస్తే తెలుగులో శ్రమపడిపోతారు, అది వెళ్ళాల్సి ఉంటుంది, మరి జాగ్రత్తగా ఉండండి. అండ్ సాయితో నా పరిచయం నాగేంద్ర గారు కదా, నాగేంద్ర గారు. నేను సెట్కి వెళ్ళాను. మొట్టమొదటి రోజు షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్కి వెళ్ళాను. వెళ్తున్నప్పుడు అది నేను సెట్ అనుకోలే, నిజంగా ఏదో ఒక హౌస్లో షూట్ చేస్తారనుకున్నాను. అంత డీటెయిలింగ్ ఉంది. ఆ తర్వాత నేను మీ గురించి చాలామంది డైరెక్టర్స్ చెప్పాను. నాగేంద్ర ఒకన్నారని చెప్తూనే ఉన్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దీనికి అంతా. అండ్ ఎవరైనా మర్చిపోతే ఏమనుకోవద్దు. ఆనంద్ అండ్ నా కుమార్ అండ్ అందరం చెప్పాల్సి వస్తే తప్పదు మరి. ఆనంద్ థ్యాంక్ యూ సో మచ్. నీకు నేను పెద్ద ఫ్యాన్. ఈ లిరిక్స్ కాదని నువ్వు మొట్టమొదటి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా తెలుసు నాకు నీ ఎదుగుదల ఎలా ఎదుగుతూ ఉన్నావో. థ్యాంక్ యూ సో మచ్ అన్న తిరిగి. అండ్ సాయి గురించి చెప్పాలి. సాయితో నా పరిచయం ఎలా అయింది అంటే చెప్తాను. అండ్ సాయితో నా పరిచయం ఎలా అయిందంటే, మొట్టమొదటిసారి మేము దిల్ రాజు గారి అమ్మాయి మ్యారేజ్కి వెళ్ళాం. వెళ్తున్నప్పుడు సాయి ఎన్ని జోక్స్ వేస్తుంటాడంటే, జోక్స్ వేసి నవ్విస్తూనే ఉన్నాడు, నన్ను జోక్స్ క్రాక్ చేస్తూనే ఉన్నాడు. అంత చలాకీ క్యారెక్టర్. సో అందరు నవ్విస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి సాయి ఒక్కసారిగా నేను విరూపాక్ష షూటింగ్ ఫస్ట్ డే వెళ్ళినప్పుడు మధ్యలో తను చూడడం కుదరలేదు. ఎన్నిసార్లు కలుద్దాం అనుకున్నా తను స్థితిలో కుదరలేదు వెళ్ళడానికి. విరూపాక్ష సెట్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు నవ్వుతూ చలాకీగా జోక్స్ వేస్తూ, మీరు సాయి జోక్స్ వేస్తే నవ్వుకుండా ఉండలేరు, రైటర్ సరిపోరు, అంతమంది జోక్స్ వేస్తాడు. అలాంటి సాయిని ఫస్ట్ డే షూట్కి వెళ్ళినప్పుడు చూసి నేను ఒకసారి శివరయ్యాను. నటించడానికి అక్షరం కూడా వలుకుంటున్నాడు. అలాంటి స్థితి నుంచి పట్టుదలగా కష్టపడి తనని ఫ్రాంక్గా చెప్పండి, ఇది ఒక పునర్జన్మ. ప్రాబ్లం ఏంటంటే తనకు పునర్జన్మ కాదు, నటుడిగా కూడా పునర్జన్మ. బికాస్ ప్రతిదీ నేర్చుకున్నట్టే చిన్నపిల్లడిలాగా తప్పట్లాడు చేసుకుంటూ ప్రతిదీ నేర్చుకుంటూ కేవలం తనకున్న పట్టుదల, మేబీ మీ అందరి అభిమానం వల్ల ఈరోజు తను పర్ఫామ్ చేయగలిగాడు. మొదటి రోజు చూస్తే మీరు సెట్లోకి వెళ్తే మీ కన్నీ లాగవు. అంత బాగా చూడండి, అక్కడ చూస్తే డాన్సెస్ చేసి ఇంత పరిగెడుతున్న సాయిని ఒక్కసారి చూస్తే మీ కన్నీ లాగవు. అలాంటి స్థితి నుంచి తాను కూడా తీసుకుని, మానసిక శక్తిని కూడా తీసుకుని ఈ స్థాయికి వచ్చాడు. అండ్ ఎంతో అద్భుతంగా చేశాడు ఈ సినిమాకి. ఆ విషయం తర్వాత, ఆ జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఇది మొట్టమొదటి సినిమా, ఇది బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్ ఇవ్వబోతున్నాడు సాయి. మీ అందరికీ చాలా పెద్ద సక్సెస్ అవుతుందని కోరుకుంటాను. సాయి, ఆల్ ది బెస్ట్ సాయి. లవ్ యూ. అండ్ ఎడిటర్ నవీన్, వెరీ ఇంపార్టెంట్. నవీన్ రంగస్థలం, నానక ప్రేమతో 2 సినిమాలు చేశాడు నాకు. ఈ సినిమాలో చాలా డెసిషన్స్ నవీన్ తీసుకున్నాడు. నేను ఏ సినిమా ఉన్నా నవీన్ కప్పు చెప్తాను. నేను ఇక్కడ లేకపోయి ఉండొచ్చు నవీన్, కానీ వెరీ క్రూషియల్ పార్ట్ నవీన్ది. నవీన్ థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఎంత బాగా ఎదుగుతున్నందుకు, సినిమాలు తీసినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ లవ్ యూ సో మచ్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. మీరు అందరూ మంచి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. లవ్ యూ అండి, లవ్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోయానా సార్? మర్చిపోయాను మిమ్మల్ని. సార్ మీరు అడిగారట కథ, నేను కథ చెప్తున్నప్పుడు మీరు ఒకసారి సుకుమార్ అడగండి నేను చేయొచ్చు అని అడిగారట. నేను సార్ని చేయమను, చాలా బాగుంటుందన్న ఒక మాటకి ఆయన కథ కూడా సరిగా వినకుండానే మొత్తం ఈ పాత్ర ఒప్పుకున్నారు. సార్ ఎప్పటి నుంచో మీకు నేను పెద్ద ఫ్యాన్ని. సో అట్లాంటి, కానీ ఇంత యంగ్గా మీరు ఇంకా ఇలా ఫాలో అవ్వగలుగుతున్నారు నాకు అర్థం కావట్లా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఎవరైనా మర్చిపోతే ఏమనుకోవద్దు. అండ్ ప్రొడ్యూసర్ నువ్వు మాట్లాడలేదు కదా. సరే, థ్యాంక్ యూ బాపి. లవ్ యూ ఏలూరు. థ్యాంక్ యూ సో మచ్.